చారు తయారు చేసేద్దాం రండి. నైట్ అంతా నేను ఉలవల్ని నానబెట్టుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకొని ఉలవలు సపరేట్, ఆ వాటర్ సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి అయితే 4-5 తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. పక్కన పెట్టుకున్న ఉలవలు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఉడికించి పెట్టుకున్న ఉలవలు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకొని ఇలాగా అందులోకి అయితే వేసేయండి. ఇలా చేస్తే రసం బాగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా ఉడకపెట్టుకోండి. ఉలవచారు అయితే సూపర్గా ఉంటుంది.